హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ప్రపంచంలోనే చాలా మిస్టీరియస్ ప్లేసెస్ని మనం తెలుసుకోబోతున్నాం. కానీ ఇండియాలో ఒక మిస్టీరియస్ ప్లేస్ ఉంది. అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో చాలా సంపద ఉందని, అలాగే ఈ టెంపుల్లో నాగబంధనం ఉందని మనకు అందరికీ తెలిసిన ముచ్చటే. కాకపోతే ఈ టెంపుల్లో ఇంకో మిస్టరీ ఉందని మీకు తెలుసా? ఎస్, ఆ మిస్టరీ ఏంటంటే బబియా. ఈ టెంపుల్లో ఒక శాకాహారి ముసలి ఉంది. ఆ ముసలి దేవుని ప్రసాదం తప్ప ఇంకా ఏమీ తినదు. నార్మల్గా మనం ముసళ్ళను చూస్తూనే ఉంటాం. అవి చేపల్ని ఇంకా నీళ్ళలో దొరికే ప్రతి ఒక్క జీవిని అవి చంపుకొని తింటూ ఉంటాయి. నార్మల్గా మనం డిస్కవరీ ఛానల్ ఇంకా ఏ ఛానల్లో చూసినా ముసళ్ళు అనేటివి జింకల్ని ఈవెన్ పులులను కూడా అవి వేటాడి తినడం అయితే సహజంగా మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే ఒక ముసలి అది శాకాహారి, అది ప్రసాదం తప్ప ఏమీ తినదు. టెంపుల్లోని కోనేరులో బబియా అనే ముసలి ఉంది. ఈ ముసలి దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఆ ముసలికి శాకాహారం తప్ప అది ఎటు విధమైన మాంసాహారం తినదు. భక్తులకు కూడా అది ఎటువంటి హాని చేయదు. అయితే ఈ బబియాని ఒక బ్రిటిష్ రాజు దాన్ని కాల్చి చంపాడు. అలా కాల్చిన ఒక 1 వీక్ తర్వాత ఆయన పాము కాటుతో మరణించాడు. ఆయన మరణించిన ఒక 3 వీక్స్ తర్వాత మళ్ళీ అదే కొలనులో అదే ముసలి కనిపించింది. ఇది దేవుడే స్వయంగా వచ్చి టెంపుల్ని రక్షిస్తున్నాడని అక్కడి భక్తుల నమ్మకం. అయితే ఈ బబియా చాలా ఏళ్ళగా ఉంటూ 2022లో చనిపోయింది. ఇలా చనిపోయిన బబియా మళ్ళీ తిరిగి 2024లో వచ్చిందన్న న్యూస్ మనం వింటున్నాం. అర్చకులు చెప్పిన ప్రకారం బబియా అనే ముసలి తిరిగి వచ్చింది. అవును, కానీ ఆ బబియా కంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది కూడా ప్రసాదమే తింటుంది అండ్ ఇది కూడా భక్తులకు ఎటువంటి ప్రమాదాన్ని అనేది చేయడం లేదు. సో గాయస్, దీన్ని మనం మోరల్గా తీసుకుంటే టెంపుల్లో ఉన్న ముసలి మాంసాహారం తినట్లేదు, అదే బయట ఉన్న ముసలి అయితే మాంసాహారం తింటుంది. సో మనం ఎక్కడున్నా ఒక ప్రాంతం అనేది మన మీద ఇన్ఫ్లుయెన్స్ అయింది. సో మనం మారాలి అన్నా, మనం మారకపోవడానికి రీజన్ అయినా మన చుట్టూ ఉన్న సమాజమే. ఈరోజు బబియా చాలామంది జీవితాల్లో ఒక ఆదర్శంగా నిలిచింది. ఏ విధంగా అంటే దేవుళ్ళ దాన్ని ఈరోజు చూస్తున్నారు.